రవీంద్ర భారతి వేదికగా కొలిజేటి రోషయ్య 93వ జయంతి సభ. పద్మశ్రీ గరికపాటి నరసింహారావును సత్కరించిన మంత్రులు పొన్నం వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా కేఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించిన మంత్రులు. వర్షాకాలంలో ములుగు ఆదివాసీ గ్రామానికి రాకపోకల కష్టాలు. వాగు ఉప్పొంగడంతో గ్రామం చుట్టుముట్టిన పరిస్థితి. నిత్యావసర సేవలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న ఆదివాసీ గ్రామస్తులు. శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా సంస్మరణ పక్షం కార్యక్రమాలు. జూన్ 23 నుంచి జూలై 6 వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణ. ముఖర్జీ సేవలను సన్మానించిన కార్యక్రమ నిర్వాహకులు. ఇబ్రహీంపట్నంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం. 1000 మంది యువతకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ. హెల్మెట్ ధరించడమే ప్రాణరక్షక కవచమని బీఆర్ఆర్ ఫౌండేషన్ సూచన. కూకట్పల్లిలో ఫర్నిచర్ ఫ్యూజన్ షోరూంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం. సమాచారం అందుకుంట వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. సకాలంలో చర్యలతో మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. విజయవాడలో ఈ నెల 11న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి ఫరూక్. యువత జాబ్ మేళాలో పాల్గొని అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపు. చదువుకు తగ్గ ఉద్యోగ అవకాశాలు పొందాలని మంత్రి సూచన. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై ఆరోపణలు. మంచిర్యాల జిల్లాలో విద్యార్థులకు కారమన్నం పెట్టిన ఘటన కలకలం. విద్యార్థుల ఆహార నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. గచ్చిబౌలి కొండాపూర్లో హైడ్రా ఆక్రమణల తొలగింపు చర్యలు. బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్ బండ వరకు రోడ్డుపై అక్రమ నిర్మాణాల తొలగింపు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న హైడ్రా ఆపరేషన్. ఏపీలో నేతల మధ్య మాటల యుద్ధం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పేర్ని నాని విమర్శలు. పవన్ కళ్యాణ్ సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నారని ఆరోపణలు. భద్రాచలం హాస్పిటల్లో డాక్టర్స్ కొరతపై సిపిఎం ఆందోళన. వైద్య సేవలపై తీవ్ర ప్రభావం. వెంటనే నియామకాలు చేయాలని డిమాండ్. ఎమ్మిగనూరులో సిపిఐ భారీ ర్యాలీ. కూటమి ప్రభుత్వం హామీల ఆఫర్లో విఫలమంటూ సిపిఐ నేత రామకృష్ణ తీవ్ర విమర్శలు. సంజీవని హాస్పిటల్కి 1 సంవత్సరం శాలరీని విరాళంగా ప్రకటించిన మాజీ మంత్రి హరీష్ రావు. గుండె సమస్యలతో బాధపడే పిల్లల కోసం సాయం. చెక్ అందజేస్తానని ప్రకటన. వర్షాలకు బురదమయంగా మారుతున్న రోడ్డు. జంగారెడ్డిగూడెం బీసీ హాస్టల్ విద్యార్థుల ఆవేదన. హాస్టల్కు రహదారి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. బేగంపేట డివిజన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపణలు. కేసీఆర్ పాలనను గుర్తు చేసిన మాజీ మంత్రి. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక దశకు చేరుకున్న మెజిస్టేరియల్ విచారణ. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరైన సాయికృష్ణ తల్లి. తన కుమారుడి మరణానికి కారణమైన వారికి శిక్ష పడేలా చూడాలన్న విజయలక్ష్మి. కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక మలుపు. వెలుగులోకి వచ్చిన సియా స్నాప్ చాట్ మెసేజ్లు. పెళ్లే జరగదు అంటూ స్నేహితురాలితో చాట్. హైదరాబాద్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయ గుట్టురట్టు. టాస్క్ ఫోర్స్ ముషీరాబాద్ పోలీసుల సంయుక్త దాడుల్లో 6 మంది అరెస్ట్. 6.50 లక్షల విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, సప్లిమెంట్ల స్వాధీనం. భూభారతి పోర్టల్లో అక్రమాలు జరిగాయని గాదరి కిషోర్ ఆరోపణ. ఎలాంటి దరఖాస్తు లేకుండానే 4500 అప్లికేషన్లు ఆమోదమని విమర్శ. భూభారతి పేరుతో భూ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు. ఒడిశా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న డ్రగ్స్ రవాణా గుట్టురట్టు. ఖమ్మం జిల్లాలో 166 కిలోల గంజాయి పట్టివేత. ఈగల్ టీం సమాచారం ఆధారంగా ఆపరేషన్. అవనిగడ్డలో ఘనంగా దివంగత వంగవీటి రంగా జయంతి వేడుకలు. గాంధీ క్షేత్రంలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. భారీగా తరలివచ్చిన ప్రజలు.